ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో రీసెంట్గా రియల్మీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి తన ప్రీమియం మొబైల్ ఫోన్ రియల్మీ XTని అలాగే వివో కంపెనీ మన ముందుకు తీసుకొచ్చినటువంటి ViVo Z1x ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెస్ట్ని మనం చేసేద్దాం. అంటే ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అలాగే వీటిల్లో టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏ మొబైల్ ఫోన్ త్వరగా ఛార్జ్ అవుతుంది అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ రావడం అయితే జరుగుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు రెండిటిలో కూడా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చినటువంటి ఛార్జర్ అలాగే కేబుల్స్తోనే వీటిని ఛార్జ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాకపోతే ఇక్కడ మీకు 20 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ వస్తే ఇందులో మనకి 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జర్ మనకు రావడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ రెండిటిలో కూడా మనకి USB Type-Cకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ పోర్ట్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, ఛార్జ్ చేసేటప్పుడు మీరు ఈ కేస్ని కనుక రిమూవ్ చేశారు అన్నట్లయితే, అంటే పాసిబుల్ అయితే రిమూవ్ చేయండి. దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటి అంటే మనకి రూమ్ టెంపరేచర్కి నార్మల్గా వచ్చేయటం జరుగుతూ ఉంటుంది. సో దట్ మన మొబైల్ ఫోన్ అనేది ఛార్జ్ అవుతున్నప్పుడు హీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా 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 తక్కువ. రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి బ్యాటరీస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రియల్మీ Xలో మీరు చూసారు అన్నట్లయితే కనుక 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ మనకు రావడం జరుగుతుంది. వేరు ViVo Z1xలో వచ్చేటప్పటికే 4500 mAh బ్యాటరీ రావడం జరుగుతుంది. ViVo Z1xలో మనకి బ్యాటరీ కెపాసిటీ ఎక్కువే అండ్ అట్ ద సేమ్ టైం 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేస్తుంది. వేరే ఇక్కడ రియల్మీ XTలో వచ్చేటప్పటికి మనకి 4000 mAh బ్యాటరీ, అంటే 500 mAh బ్యాటరీ తక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ అవర్ మనకి ఇక్కడ 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేశారు. సో ఆల్మోస్ట్ ఇంచుమించుగా రెండు ఒకే టైంలో అవుతాయని నేను చెప్తాను. ఇంకా చెప్పాలంటే కొంచెం మనకి ముందు రియల్మీ XT అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకసారి రూమ్ టెంపరేచర్ అలాగే ఫోన్స్ యొక్క టెంపరేచర్ని మనం నోట్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఫస్ట్ నేను ఇక్కడ లైట్ ఆఫ్ చేస్తాను. ఓకే, ఇక్కడ మీరు చూడండి 27.4 డిగ్రీ సెల్సియస్ రావడం జరుగుతుంది రూమ్ టెంపరేచర్. ఇక ఒక్కొక్క ఫోన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 27.4 అలాగే 27.4. ఈ ఫోన్ అయితే నాకు వర్కింగ్లో ఉంది కాబట్టి 29 డిగ్రీస్ దాకా టెంపరేచర్ చూపిస్తుంది. అండ్ ఇది మనకి జస్ట్ కేవలం స్టాప్ వాచ్ కోసమే మనం వాడటం జరుగుతూ ఉంటుంది. ఇక ఒకసారి ఇది 0 to 100% ఛార్జ్ అయిపోయే లోపల మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకునండి. 10%కి ఎంత అయింది, అలాగే 50%కి ఎంత అయింది, అలాగే 75%కి ఎలా అయింది, అలాగే 100% టైం అవడానికి ఎంత టైం తీసుకుంది అనేది కూడా మనం ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు రియల్మీ XTలో వచ్చేటప్పటికి 1% వూక్ ఛార్జ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అలాగే మీకు వివోలో కూడా వివో ఫాస్ట్ ఛార్జ్ అని చెప్పి మనకి ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. చూద్దాం ఇవి 10 మినిట్స్లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ అవ్వగలదు అనే దాని గురించి. సో ఇక్కడ మీరు చూసారన్నట్టయితే ఆల్మోస్ట్ మనం ఛార్జింగ్ స్టార్ట్ చేసి 10 మినిట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొదటిగా మీరు రియల్మీ XT మొబైల్ చూసారు అన్నట్లయితే కనుక అరౌండ్ 15% ఆఫ్ ద ఛార్జింగ్ అయితే మనకి ఛార్జ్ అవ్వడం జరిగింది, అంటే ఫస్ట్ 10 మినిట్స్లో. ఇక ViVo Z1x విషయానికి వచ్చారు అన్నట్లయితే 11% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో మనకి ఛార్జ్ అవ్వడం జరిగింది విత్ ఇన్ ఫస్ట్ 10 సెకండ్స్, అంటే 10 మినిట్స్లో. సో వివో కొంచెం మనకి స్లోగా ఛార్జ్ అవుతుందని తెలుస్తుంది కంపేర్ టు ద రియల్మీ XT. దీనికి సంబంధించినటువంటి టెంపరేచర్స్ని కూడా మనం చూద్దాం. సో నార్మల్గా రూమ్ టెంపరేచర్ మీరు చెక్ చేశారు అన్నట్లయితే కనుక 27.2 డిగ్రీ సెల్సియస్. మొదటిగా మనం రియల్మీ XT విషయానికి వచ్చారు అన్నట్లయితే 32.33 డిగ్రీ సెల్సియస్ దాకా మనకు వస్తే, అలాగే ViVo Z1x కూడా మనకి అరౌండ్ 34.5 దాకా వెళ్తుంది. సో ఇక్కడ మనకి రియల్మీ XT కన్నా కానీ ViVo Z1x ఏదైతే ఉందో మరింత ఎక్కువ హీట్ అవుతుందని చెప్పుకోవచ్చు కంపేర్ టు ద నార్మల్ ఛార్జింగ్ టెక్నాలజీ కన్నా కానీ. ఇక మీకు ఈ రెండు ఫోన్స్ కూడా మీరు ఛార్జింగ్ పెట్టి పక్కకు పెట్టేశారన్నట్టయితే ఫోన్లో ఆన్ కావు, మీరు మాన్యువల్గానే ఆన్ చేసుకోవాలి. సాధారణంగా కొన్ని మొబైల్ ఫోన్స్లో మనకి ఎప్పుడైతే దానికి రిక్వైర్మెంట్ వోల్టేజ్ వస్తుందో ఆటోమేటిక్గా ఫోన్స్ అనేవి ఆన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ రెండు కూడా మనకి ఆన్ కాలేదు, మనమే మాన్యువల్గా ఆన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనం ఛార్జింగ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు ఒకసారి మొదటిగా రియల్మీ XTలో చూసారన్నట్లయితే ఫస్ట్ 30 మినిట్స్లో 45% ఆఫ్ ద ఛార్జింగ్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్ చేసుకోగలిగింది. ఇక ViVo Z1x వచ్చేటప్పటికి మనకి 40%, అంటే దీనికి 5% మాత్రమే తేడా ఉంటుంది. ఆ వారా ఇందులో మనకి 500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి వీ కెన్ యాక్సెప్ట్. అండ్ 2.25 వోల్ట్స్ ఏదైతే ఉందో మనకి ఎక్కువగా ఉంది కాబట్టి అది కూడా మనకి మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఒకసారి ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి టెంపరేచర్స్ని కూడా మనం చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ మీరు రూమ్ టెంపరేచర్ చెక్ చేశారు అన్నట్లయితే కనుక రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి మనకి 27.8 డిగ్రీ 6 డిగ్రీ సెల్సియస్ దాకా రావడం జరుగుతుంది. సో మొదటిగా ఇక్కడ
ఇక్కడ మనము రియల్మీ ఎక్స్టీ చూద్దాం. అరౌండ్ 36.2 డిగ్రీ సెల్సియస్ మనకు కనపడటం జరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కనుక ఇది వివో Z1x మొబైల్ ఫోన్ చూసారో అన్నట్లయితే కనుక 35.4 డిగ్రీ సెల్సియస్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు రియల్మీ ఎక్స్టీ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఛార్జింగ్ మనకి వేగంగా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఫోన్ కూడా కొంచెం లిటిల్ బిట్ హీట్ అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం వివో Z1x కూడా మనకి కొంచెం ఛార్జింగ్ స్లోగా అవుతుంది అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఇది నామినల్ హీట్ అనే చెప్పుకోవచ్చు. అప్ టు 40 వోల్ట్స్ దాకా కూడా మనకి మొబైల్ ఫోన్ హీట్ అయినా పెద్దగా ప్రాబ్లం అయితే లేదు. ఇక ఫిజికల్గా పట్టుకొని చూస్తే నాకు రెండిటిల్లో కూడా రియల్మీ ఎక్స్టీ ఏదైతే ఉందో కొంచెం అంటే హీట్ ఎక్కువ అనిపిస్తుంది కంపేర్ టు ద వివో Z1x కన్నా. కానీ చూద్దాం ఫ్రెండ్స్, ఇవి ఫస్ట్ 1 అవర్లో మనకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఛార్జింగ్ అనేవి కంప్లీట్ చేసుకోగలవు అనే దాని గురించి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మనం ఛార్జింగ్ స్టార్ట్ చేసి 1 అవర్ అయిపోయింది. సో ఫస్ట్ 1 అవర్లో మనకి రియల్మీ ఎక్స్టీ వచ్చేటప్పటికి 84% ఆఫ్ ద ఛార్జింగ్ అయితే కంప్లీట్ చేసుకోగలిగితే వివో Z1x వచ్చేటప్పటికే కేవలం 71%. ఈవెన్ దో ఇది మనకి 22.5 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉన్న మనకి 4500 mAh బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఆ వర్త్ కవర్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో అప్రాక్సిమేట్లీ ఇది కూడా మనకి అరౌండ్ 85% దాకా ఛార్జింగ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కనీసం ఇది 80% కూడా రీచ్ కాలేదు. సో రెండిట్లో కూడా మనకి రియల్మీ ఎక్స్టీఏ చాలా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి దీనికి సంబంధించినటువంటి టెంపరేచర్స్ని కూడా మనం ఒకసారి నోట్ చేద్దాం. సో ఇక్కడ మీరు వెరిఫై చేశారు అన్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ రూమ్ టెంపరేచర్ వచ్చేటప్పటికి 27.9 డిగ్రీ సెల్సియస్ ఉండడం జరిగింది. అలాగే మొదటిగా రియల్మీ ఎక్స్టీ విషయానికి వచ్చారంటే 35.5 డిగ్రీ సెల్సియస్. అలాగే ఇక్కడ మీకు ఇక్కడ వివో Z1x విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ 35.6 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ మీకు రియల్మీ ఎక్స్టీ ఏదైతే ఉందో ఛార్జింగ్ మనకు పెరిగే కొద్దీ టెంపరేచర్ అనేది కంట్రోల్లో ఉంచుకోగలుగుతుంది. వేరే వివో Z1x వచ్చేటప్పటికే క్రమక్రమేణా అంటే అఫ్ కోర్స్ ఇది ఫస్ట్ నుంచి మనకి ఛార్జింగ్ ఇదేలాగా మెయింటైన్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇందాక ప్రీవియస్లీ మీరు చూసారంటే రియల్మీ ఎక్స్టీ దగ్గర 38 డిగ్రీస్ దాకా కూడా వెళ్ళింది. వేర్ నార్మల్ మొబైల్ ఫోన్ అంటే జస్ట్ నేను టైం వర్క్ కోసం వాడాను, ఇది వచ్చేటప్పటికే 28.5 డిగ్రీ సెల్సియస్లో ఉంది. ఇక చూద్దాం ఇది 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంది ఏంటి అనే దాని గురించి మీరు ఒకసారి వెరిఫై చేశారు అన్నట్లయితే కనుక రియల్మీ ఎక్స్టీ ఏదైతే ఉందో 100% ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది జస్ట్ నౌ. ఇక్కడ టోటల్గా 1 అవర్ 31 మినిట్స్లో ఇది ఫుల్ 100 అంటే 0 to 100% ఛార్జ్ అవ్వటం అయితే జరిగింది. ఇకపోతే మనం వివో Z1x విషయానికి వచ్చారు అన్నట్లయితే 95% దాకా ఛార్జ్ అయింది. సో ఇక్కడ మీరు రియల్మీ ఎక్స్టీ చూసారు అన్నట్లయితే కనుక 80% దాకా చాలా ఫాస్ట్గా అయింది. 80 నుంచి 100 రావడానికి చాలా టైమే తీసుకుంది. ఆ టైంలోనే మనకి వివో Z1x ఆల్మోస్ట్ కవర్ చేసిందని చెప్పొచ్చు. ఇంకా 5% రిమైనింగ్ ఉంది వివో Z1x 100% ఛార్జ్ అవ్వడానికి. లెటెస్ట్ వెయిట్ అండ్ సీ ఇది ఈ మొత్తం 100% ఛార్జ్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది ఏంటి అనేది. ఇప్పుడు దిస్ ఈస్ డన్. ఇక వివో Z1x ఏదైతే ఉందో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు చూసారు అన్నట్లయితే కనుక మనకి 100% ఛార్జ్ వివో Z1x కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే 1 అవర్ 50 మినిట్స్ టైం అయితే తీసుకుంది 0 to 100% ఇది ఛార్జ్ అవ్వడం కోసం. సో దీంతో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక అంటే రియల్మీ ఎక్స్టీతో కంపేర్ చేశారు అన్నట్లయితే ఇది కొంచెం స్లోగానే ఛార్జ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఈవెన్ వీళ్ళు 22.5 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇచ్చినా కానీ అండ్ అట్ ద సేమ్ టైం మనకి దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ అంటే దీని మీద ఒక 500 mAh బ్యాటరీ కెపాసిటీ ఎక్కువ ఉన్నా కానీ కొంచెం స్లోగా అవుతుందని చెప్పొచ్చు. కానీ టెంపరేచర్ మెయింటెనెన్స్ మాత్రం రియల్మీ ఎక్స్టీ కన్నా కానీ నాకు వివో Z1x చాలా బాగా అనిపించింది. ఒకే టెంపరేచర్ని ఇది కంటిన్యూస్గా మెయింటైన్ చేసింది. సో నార్మల్గా ఒకసారి ఇప్పుడు మీరు రూమ్ టెంపరేచర్ చూసారంటే 28.3 డిగ్రీ సెల్సియస్ దాకా రావడం జరుగుతుంది. ఇక మొబైల్ టెంపరేచర్ చూసారంటే 32%. అంటే ఫ్రమ్ ద ఫస్ట్ కాడి నుంచి ఇది ఎండ్ దాకా కూడా ఒకే టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ ఇప్పుడు కొంచెం మనకి డిక్రీజ్ అవ్వడం జరిగింది ఎందుకంటే 80% దాకా ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి మనకి స్లో ఛార్జింగ్లోకి అయితే రావడం జరుగుతుంది. సో ఇది కూడా మనకి కంప్లీట్గా ఛార్జ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, రియల్మీ ఎక్స్టీ అలాగే వివో Z1x ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ 0 to 100% ఛార్జింగ్ టెస్ట్. వీటన్నిటిలో నాకు రియల్మీ ఎక్స్టీ ఏదైతే ఉందో చాలా ఫాస్ట్గా ఛార్జ్ అయింది అనిపించింది. ఇవందో ఇందులో మనకి 4000 mAh 20 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఇందులో ఉన్నా కానీ వివో Z1x ఏదైతే ఉందో కొంచెం నాకు స్లో అయిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీ ఉంది కాదంటలేదు, కానీ ఆ వర్త్ ఆఫ్ మనకి వాటేజ్ 2.5 వాట్స్ పెంచారు కాబట్టి మేబీ ఈ రెండు కూడా ఒకేలాగా ఛార్జ్ అయ్యేటువంటి అవకాశం
అవకాశం ఉందని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడ రియల్మీ ఎక్స్టీ ఏదైతే ఉందో కొంచెం ఛార్జ్ అవుతుంది, అలాగే హీట్ కూడా అవుతుంది. వేర్ మీకు వివో Z1x అయితే కాన్స్టెంట్గా ఒకే టెంపరేచర్స్ని అయితే మెయింటైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో రెండు కూడా సూపర్ ఫోన్సే. కాకపోతే రియల్మీ ఎక్స్ ఏదైతే ఉందో ఇక్కడ బెటర్గా పెర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక నా సజెషన్ ఏంటంటే మీరు ఎప్పుడన్నా మొబైల్ ఫోన్ని ఛార్జ్ చేసేటప్పుడు దీని వెనక ఉండేటువంటి బ్యాక్ కేసెస్ని రిమూవ్ చేయండి, టిపియూ కేసెస్ని. ఎందుకంటే ఇవి చాలా మందంగా ఉంటాయి. సో మన రూమ్ టెంపరేచర్కి ఇవి ప్రాపర్గా సింక్ కాలేవు. అలా ఉండటం వల్ల మనకేమవుతుందంటే వాటిని తీసేయటం వల్ల మనకేమవుతుందంటే రూమ్ టెంపరేచర్తో ఇది పర్ఫెక్ట్గా సింక్ అయ్యి మొబైల్ అనేది త్వరగా వేడవ్వకుండా మనకి మొబైల్ ఫోన్ యొక్క బ్యాటరీ లైఫ్ పెరిగేటువంటి అవకాశం ఉంది, అలాగే మొబైల్ లైఫ్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. సో సాధ్యమైనంత వరకు దానికి సంబంధించినటువంటి టిపియూ కేసెస్ని రిమూవ్ చేసే ఛార్జింగ్ చేయమని చెప్పి నేను అంటాను. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించి మీకు ఎలాంటి కంపారిజన్ వీడియోస్ కావాలి లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ కంపారిజన్స్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.